అబ్సల్యూట్లీ గవర్నమెంట్ పూర్తి పాలన ఎట్లంటే ఉట్టి అరెస్ట్ పాలన ఏం చేస్తారు అంటే అపోజిషన్ వాయిస్ ఎత్తకూడదు. ఒక మనిషి గవర్నమెంట్ కోసం చెప్పకూడదు. తప్పున్నా చెప్పకూడదు, ఒప్పున్నా చెప్పకూడదు. అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీలో ఉండకూడదు వీళ్ళు. అసెంబ్లీలో వాయిస్ వినిపించకూడదు. జనం వాయిస్ వాళ్ళకి తెలియకూడదు అని ఈ అన్ని ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇది బేసిక్ ఇక్కడ కేసు ఏముందో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్లో ఏం వేస్తున్నారని కూడా చెప్పలేదు. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు కేసు ఫైల్ చేయడానికి. ఆ కేసు ఫైల్ చేయడానికి వచ్చి 3 o'clockకి లేకపోతే ఏసీబీ గారు లేకపోతే ఫైనలీ సీఐని కలిసారు. సీఐ గారు కూడా వెళ్ళిపోతుంటే ఏదో మాట్లాడారు. ఫైనలీ సీఐ గారికి కేసు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక సడన్లీ వాళ్ళు మార్నింగ్ మళ్ళీ కౌశిక్ అరెస్ట్ చేయడానికి వెళ్ళినో అంటే డెఫినెట్గా లేవని కేసు పెట్టుకున్నా లేవని ఎఫ్ఐఆర్ ఫైల్. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎఫ్ఐఆర్ ఏం లేదు అది ఇది అంటున్నారు. కానీ మాకు ఏమి తెలియట్లేదు ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రు ఏమనేది. బేసికలీ అందరు వాయిస్ కింద కనిచేయాలని హరీష్ రావు గారిని హైకోర్టే క్లియర్గా చెప్పింది అరెస్ట్ చేయకూడదు అని. ఆయన ప్రివెంటివ్ యాక్ట్ అని ఆయన ఏమి అక్కడ ఫ్రెండ్ని కలవడానికి ఒక కొలీగ్ అనుకోండి సహచరుని కలవడానికి ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తే జగదీష్ గారిని హరీష్ రావు గారిని అందరు లీడర్ని అరెస్ట్ చేసే అవసరం ఏంటి?